హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇనుకోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 33. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ విభిన్నమైన కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, వాడు నిన్ను ముద్దు పెట్టుకున్నాడు కదా, ఆగ్రహంతో పళ్ళు బిగించి అన్నాడు రణధీర్. షాక్తో ఆరుహి కళ్ళు పెద్దవయ్యాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తన గొంతు తడబడింది. రణధీర్ ఈవిల్ స్మైల్ ఇచ్చి, షాక్ అయ్యావా? నాతో అబద్ధం చెప్పక ఆరుహి. ఆ బాస్టర్ నిన్ను కిస్ చేశాడు, అవునా కాదా? గొంతు రెట్టించి అడిగాడు. రణధీర్ షర్ట్ని పట్టుకున్న ఆరుహి చేతులు భయంతో షర్ట్ను బిగుసుకున్నాయి. ఆమె షాకింగ్ రియాక్షన్ను బట్టి తన డౌట్ నిజమేనని అర్థమైంది రణధీర్కి. సిద్ధు కిస్ చేయడం అతను చూడలేదు, కానీ ఊహించాడు. చీకట్లో బాణం వేశాడు. అది కరెక్ట్గా తగిలింది. ఆరుహి స్పందించకుండా బ్లాంక్గా చూస్తుంది. నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో అర్థం కాని సందిగ్ధంలు. ఆన్సర్ మీ ఆరుహి, వాడు నిన్ను కిస్ చేశాడా లేదా అని అరిచాడు ఆమె భుజాలు పట్టుకుని ఊపుతూ. ఆరుహి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. నేను కిస్ చేయలేదు రణధీర్. సాక్షి నేను అతనితో పాటు వెయిటింగ్ రూమ్లో ఉన్నాం. సాక్షి కాల్ మాట్లాడడానికి బయటికి వెళ్ళింది. సిద్ధు సడన్గా కిస్ చేశాడు. నేనేం చేయలేదు అని చెప్పడం ఆపి ఏడుస్తూ ఉంది ఆరుహి. రణధీర్లో ఆగ్రహం ఉవ్వెత్తున పెళ్ళుబిగింది. ఆమె భుజాలపై అతని పట్టు మరింతగా బిగుసుకుపోయింది. స్టేజ్పై మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి మీ ఇద్దరి మధ్య అలాంటి రొమాంటిక్ సీన్ జరుగుతుందని నాకు తెలుసు. నాకు ఇప్పుడే మిమ్మల్ని చంపాలనిపిస్తుంది అన్నాడు పళ్ళు బిగించి. అయితే వెంటనే చంపే రణధీర్, నిన్నెవరు ఆపుతున్నారు? నన్ను చంపే. లో వాయిస్తో బాధగా అంది. రణధీర్ నవ్వి, ఆ సిద్ధాంత్ హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా, యు వాంట్ టు స్లీప్ విత్ హిమ్, యు వాంట్ టు డేట్ హిమ్ అని అడిగాడు మండుతున్న కళ్ళతో. ఆరుహి తిరస్కారంగా తల అడ్డంగా ఊపింది. నువ్వు నా 1 year కాంట్రాక్ట్పై సైన్ చేయాలి, అండర్స్టాండ్? ఆరుహి తల అడ్డంగా ఊపి, నేను అలాంటి కాంట్రాక్ట్పై సైన్ చేయను అంది. 2 రోజుల్లో నువ్వే ఆ కాంట్రాక్ట్పై సైన్ చేస్తావు. ఆ తర్వాత 1 year పాటు నీ ప్రతి పగలు ప్రతి రాత్రి ఈ రణధీర్ చక్రవర్తికి మాత్రమే సొంతం అంటూ ఆరుహి పెదవులను పిచ్చి కోపంగా చూస్తూ తన బొటన వేలిని ఆమె పెదవులపై గట్టిగా నొక్కి, ఈ లిప్స్ని టచ్ చేసి సిద్ధాంత్ చాలా పెద్ద తప్పు చేశాడు అని రగిలిపోతూ అనుకుని ఆరుహి చేయి పట్టుకుని వాష్రూమ్కి ఈడ్చుకెళ్ళాడు. ఆ బాస్టర్ని లిప్స్ని టచ్ చేశాడు అంటూ ఆరుహిని వాష్ బేసిన్ ముందు నిలబెట్టి ట్యాప్ ఆన్ చేసి వాటర్తో ఆమె పెదవులను పదే పదే క్లీన్ చేశాడు. ఆరుహి మౌనంగా ఉండడం తప్ప ఏం చేయలేకపోయింది. క్లీన్ చేసి టవల్తో మొహాన్ని తుడిచేసి ఆమెను వాష్రూమ్ వాల్కి నెట్టి ఇద్దరి పెదవులను కలిపేసి చాలా వైల్డ్గా ముద్దు పెట్టుకుంటున్నాడు. ప్రేమతో, కాంక్షతో కాదు, పిచ్చి కోపంతో, గుండె మంటతో. అతని ముద్దులోని తీవ్రత అంతకంతకు పెరిగిపోతూ ఉంటే ఆరుహి అతని భుజాలపై కొడుతూ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. రణధీర్ వదలకపోగా ఇంకా రూడ్గా కిస్ చేస్తూ అతని కోపాన్ని ఆమె పెదవుల మీద వెళ్ళగక్కుతున్నాడు. ఆమె సుకుమారమైన నడుము అతని బలమైన పిడికిళ్లలో నలిగిపోతుంది. ఆరుహికి నొప్పిగా అనిపిస్తుంటే అతని వీపుపై 2 చేతులతో గట్టిగా కొడుతూ ఉంది. కానీ రణధీర్ పట్టించుకోలేదు. టాప్ లోపల నుండి నడుమును నలిపేస్తూ ముద్దుని కొనసాగించాడు. అతని కోపం ఎంత తీవ్రంగా ఉందంటే అతని గోర్లు ఆమె సుకుమారమైన నడుములోకి దిగుతున్నాయి. కాసేపటికి ఆమెను వదిలి చేయి పట్టుకుని లాక్కెళ్ళి కారులో ఎక్కించి చాలా స్పీడ్తో డ్రైవ్ చేయసాగాడు. రణధీర్ కోపాన్ని చూసి భయంతో వణికిపోతుంది ఆరుహి. తను ఏం చేస్తాడో అని ఆమె గుండె దడదడలాడుతుంది. కానీ గంటలోపు అతని కార్ ఆరుహి ఇంటి ముందు ఆగింది. తన వైపు కూడా చూడకుండా దవడలు బిగించి రోడ్డు వైపు చూస్తున్నాడు రణధీర్. ఆరుహి మెల్లిగా కారు దిగింది. తను దిగగానే కార్ స్టార్ట్ చేసుకుని వేగంగా దూసుకెళ్లాడు. ఆరుహి అడుగులు మెల్లిగా ఇంట్లోకి కదిలాయి. ఆమె ఒంట్లోని శక్తంతా లాగేసినట్టు చాలా నిస్సత్తువగా, నీరసంగా అనిపించింది. కాలింగ్ బిల్ మోగడంతో తన కోసమే హాల్లో ఎదురు చూస్తున్న సాక్షి ఫాస్ట్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. జుట్టు రేగిపోయి, మొహం వాడిపోయి నీరసంగా ఉన్న ఆరుహిని చూసి కంగారు పడుతూ, ఆరుహి, ఆర్ యు ఓకే? ఏం జరిగింది అని అడుగుతూ సోఫాలో కూర్చోబెట్టింది. ఆరుహి ఏం మాట్లాడలేదు, బ్లాంక్గా చూస్తుంది. రణధీర్ నీతో లిమిట్స్ క్రాస్ చేశాడా? టెన్షన్గా అడిగింది. తల అడ్డంగా ఊపింది ఆరుహి. మళ్ళీ కొట్టాడా? సాక్షి అడుగుతుంటే మళ్ళీ తల అడ్డంగా ఊపింది. మరి ఏం జరిగింది?
ఎందుకు ఇలా ఉన్నావు? సాక్షి అడుగుతుండగానే లేచి తన రూమ్కి వెళ్ళి డోర్ వేసుకుంది ఆరుహి. మూసుకుపోయిన డోర్ వైపు చూస్తూ, ఇదేమో చాలా సెన్సిటివ్. రణధీర్ సరికి చాలా షార్ట్ టెంపర్. కాన్సర్ట్కి వెళ్ళిన కోపంలో ఏం చేశాడో ఏమో. బాధగా నిట్టూర్చి తన రూమ్లోకి వెళ్ళిపోయింది సాక్షి. రోడ్డుపై వేగంగా వెళ్తున్న రణధీర్ కార్ స్లో చేస్తూ ఫోన్ ఓపెన్ చేసి ఆరుహి రూమ్లో కెమెరాను ఆన్ చేశాడు. ఫేస్ వాష్ చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని టవల్తో ఫేస్ తుడుచుకొని బెడ్పై పడుకుంది. తన వైపు కొన్ని క్షణాలు చూసి చిన్నగా నిట్టూర్చి కారు పక్కన ఆపి ఎవరికో కాల్ చేశాడు. గుడ్ ఈవినింగ్ సార్. అవతలి వైపు నుండి ఒక మెయిల్ వాయిస్ వినిపించింది. రణధీర్ అతనికి ఏదో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎవ్రీథింగ్ విల్ బి డన్ సార్. నాకు సిద్ధాంతున్న కారిడార్ కంప్లీట్ ఫుటేజ్ కూడా కావాలి. ఎస్ సార్. రణధీర్ ఫోన్ పెట్టేసి కార్ స్టార్ట్ చేసుకుని ఇంటికి చేరుకున్నాడు. డైరెక్ట్గా తన బార్లకు వెళ్ళి డ్రింక్ తాగుతూ ఉన్న అతని కళ్ళ ముందు సిద్ధు ఆరుహిని ముద్దు పెట్టుకున్న దృశ్యమే కదలాడుతుంది. అతను దాన్ని చూడకపోయినా స్పష్టంగా ఊహించుకోగలిగాడు. కోపంతో వైన్ గ్లాస్తో పాటు బాటిల్ నీళ్ళకేసి కొట్టాడు. ఆ సౌండ్స్కి సర్వెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి భయంగా చూస్తున్నాడు. నన్నెందుకు చూస్తున్నావు? ఇదంతా క్లీన్ చెయ్యి. అప్పుడే ఆఫీస్ నుండి ఇంట్లోకి వస్తున్న రియాన్ అన్నయ్య అరుపులు విని అతని దగ్గరకొచ్చాడు. సర్వెంట్ క్లీన్ చేస్తున్న పగిలిన వైన్ బాటిల్ గ్లాస్ ముక్కలను చూసి, ఏంటన్నా ఇదంతా అని అడిగాడు అతని పక్కన కూర్చుంటూ. ఏం లేదు అని అంటూ రణధీర్ లేచి బయటికి వెళ్తుంటే రియాన్ అతని వెనకాల వెళ్ళి ముందు నిలబడ్డాడు. చెప్పన్నయ్యా, ఎప్పుడు ఇలాగే తప్పించుకుంటావు? ఏం జరిగింది అని అడిగాడు. ఆ బాస్టర్డ్ సిద్ధాంత్ ఆరుహిని కిస్ చేశాడు రగిలిపోతూ చెప్పాడు రణధీర్. రియాన్ షాక్ అయ్యాడు. వాట్? నువ్వు మాట్లాడేది సిద్ధాంత్ చౌదరి గురించా? అవును, వాడే. పరీక్షిత్ చౌదరి తమ్ముడు, ఆరుహి క్లాస్మేట్. వాడికి ఇప్పుడు నా భాషలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం చేయబోతున్నావు ఆందోళనగా అడిగాడు రియాన్. రణధీర్ సమాధానం చెప్పకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ సిద్ధాంత్ గాడి పని గోవింద. దీర్ఘంగా నిట్టూరుస్తూ తన రూంలోకి వెళ్ళాడు రియాన్. మార్నింగ్ 9 గంటలకు అలారం మోగడంతో మెలకు వచ్చి మెల్లిగా కళ్ళు తెరిచిన ఆరుహి అలారం ఆఫ్ చేసి అలాగే పడుకుంది. లేవాలి అనిపించక, లేచే ఓపిక లేక. డాన్స్ చేయడంతో పాటు రణధీర్ తనని అటు ఇటు లాక్కెళ్ళడం, తనపై బలం ప్రయోగించడం వల్ల ఆమె బాడీ అంతా నొప్పిగా ఉంది. మనసంతా బాధగా ఉంది. మైండ్ అంతా గందరగోళంగా ఉంది. బ్లాంక్గా సీలింగ్ వైపు చూస్తూ ఉండిపోయిన తను సాక్షి డోర్ కొట్టడంతో లేచి ఓపెన్ చేసింది. కాఫీ కప్పులతో నిలబడింది సాక్షి. కాఫీ తీసుకో తనకి అందించి బెడ్పై కూర్చోగా ఆరుహి తన పక్కన కూర్చొని సైలెంట్గా తాగుతుంది. ఎలా ఉన్నావు ఇప్పుడు? ఫైన్. కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి. నేను డాన్స్ చేశాను కదా, ఒక పెయిన్ కిల్లర్ ఇవ్వు. ఎక్కువేం చేయలేదు కదా, ఏమైంది నిజం చెప్పు. సాక్షి రెట్టించింది. రణధీర్కి సిద్ధు నన్ను కిస్ చేసిన విషయం తెలిసిపోయింది. వాట్? షాకింగ్గా అడిగింది. అవును, కోపంలో నాతో పిచ్చిగా బిహేవ్ చేశాడు. క్రూరంగా కిస్ చేశాడు. నన్ను ఏం చేస్తాడో అని చాలా భయపడ్డాను. కాన్సర్ట్కి వెళ్ళి తప్పు చేశాను. ఆ సిద్ధు వల్ల ఇదంతా. ఈడియట్. వాడికి నా మీద అలాంటి ఇంటెన్షన్ ఉందని తెలిస్తే నేను క్లోజ్గా ఉండేదాన్ని కాదు. అలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. మంచి ఫ్రెండ్ అనుకుంటే వాడు కూడా పశువులా బిహేవ్ చేశాడు. రణధీర్ పిచ్చి కోపంతో ఉన్నాడు వాడి మీద. వాడిని ఏం చేస్తాడో ఏంటో. అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో నాకేం అర్థం కావట్లేదు అంది బాధగా. సాక్షి ఆమె భుజం మీద చేవేసి, మన ఇద్దరిది చాలా స్ట్రేంజ్ ఫేట్. నేను ప్రణయ్ని ట్రూగా ప్రేమించాను, కానీ వాడు నన్ను చీట్ చేశాడు. నీకు రణధీర్ అంటే ఇష్టం లేదు, కానీ అతను నేను చేసి చేయడం ఆపడు అంది. నాకేం అర్థం కావడం లేదు సాక్షి. అతని హోటల్లో వర్క్ చేస్తూ ఇరుక్కుపోయాను. 2 years అతని వదిలి వెళ్ళలేను. వేరే జాబ్లో ఉన్నా అతని మొహం చూడాల్సిన అవసరం ఉండేది కాదు అంది. ముందు ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఫ్రెష్ అయ్యిరా. చాలా నీరసంగా కనిపిస్తున్నావు. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను, తినేసి రెస్ట్ తీసుకో. నాకు తినాలని లేదు సాక్షి. తినకుంటే ఎలా సెట్ అవుతావు? తినకుంటే టాబ్లెట్స్ వేసుకుంటావా? వెళ్ళి ఫ్రెష్ అవ్వు. తన చేతిలోని ఖాళీ కప్పు తీసుకుంది సాక్షి. ఆరుహి చిన్నగా తలాడించి వాష్రూంలోకి వెళ్ళింది. సాయంత్రం 6 గంటలు. రణధీర్ హోటల్కి చేరుకున్నాడు. ఆరుహి తన డెస్క్ దగ్గర కనిపించలేదు. తన క్యాబిన్కి వెళ్ళి సీసీటీవీ స్క్రీన్ ఆన్ చేసి హోటల్ మొత్తం చెక్ చేశాడు. ఆరుహి ఎక్కడా కనిపించలేదు.
రిసెప్షన్ డెస్క్కి కాల్ చేస్తుంటే అది వర్క్ అవ్వకపోయేసరికి మేనేజర్కి కాల్ చేశాడు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఆరోహి ఈరోజు డ్యూటీకి రాలేదా? రాలేదు సార్. కాల్ చేసి తనకి హెల్త్ బాగాలేదని డ్యూటీకి రావట్లేదని చెప్పింది అన్నాడు కిషోర్. ఓకే. రిసెప్షన్ ఇంటర్ క్యామ్ వర్క్ అవ్వట్లేదు, చెక్ ఇట్. షూర్ సార్. రణధీర్ కాల్ కట్ చేసి మొబైల్ యాప్ ఓపెన్ చేశాడు. ఆరుహి ఈరోజు కూడా అబద్ధం చెప్పి డిసప్పేర్ అయిందా అనుకుంటూ. ఆరుహి ఇంట్లోనే ఉండడంతో కూలయ్యాడు. సోఫాలో పడుకొని టీవీ రిమోట్ పట్టుకొని ఛానల్ చేంజ్ చేస్తూ ఉంది అనాసక్తిగా. రణధీర్ చైర్లో వెనక్కి వాలి ఆమెను నిశితంగా చూశాడు. చాలా వీక్గా పాలిపోయినట్లు కనిపించింది ఆరుహి. ల్యాప్టాప్ క్లోజ్ చేసి మొబైల్ పాకెట్లో పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాక్షి బలవంతంతో డిన్నర్ చేసి సోఫాలో టీవీ ముందు కూర్చుంది ఆరుహి. సాక్షి జ్యూస్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది. ఈ జ్యూస్ తాగి పెయిన్ కిల్లర్ వేసుకుని రెస్ట్ తీసుకో అంది తన పక్కన కూర్చుంటూ. ఆరుహి చిన్నగా నవ్వి జ్యూస్ తీసుకోబోతుండగాని కాలింగ్ బెల్ మోగింది. ఏ టైంలో ఎవరు? నేను చూస్తాను. లేచి డోర్ ఓపెన్ చేసిన ఆరుహి ఎదురుగా రణధీర్ని చూసి షాక్ అయింది. మీరిక్కడ? మెల్లిగా అంది. ఆరుహి ఎవరు అంటూ డోర్ దగ్గరికి వచ్చింది సాక్షి. రణధీర్ని చూడగాని ఒక క్షణం షాక్ అయిపోయి మరుక్షణం గుడ్ ఈవినింగ్ సార్ అంది తడబడుతూ. గుడ్ ఈవినింగ్ నవ్వుతూ తనకి బదులిచ్చి నిర్లిప్తంగా చూస్తున్న ఆరుహి వైపు చూసి నన్ను లోపలికి రమ్మని అడగవా అని అడిగాడు. ఆరుహి మౌనంగా పక్కకు తప్పుకుంది. లోపలికొచ్చిన రణధీర్ సాక్షి వైపు చూసి నువ్వు ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదా అని అడిగాడు. సార్ ఐ లాస్ట్ ద జాబ్ అంది సాక్షి. రణధీర్కి ఆ విషయం తెలిసినా తెలియనట్లు నటిస్తూ హో వెరీ సాడ్ అంటూ సోఫాలో కూర్చొని రిమోట్ అందుకొని టీవీ ఆఫ్ చేశాడు. తన పాకెట్లో నుండి విజిటింగ్ కార్డ్ తీసి సాక్షికి అందిస్తూ టేక్ ఇట్, కమ్ హియర్ టుమారో, యువర్ వర్క్ విల్ బి డన్ అని అనడంతో సాక్షి మొహంలో చిరునవ్వు వేసింది. జ్యూస్ టాబ్లెట్ టీపాయ్ మీద పెట్టి కార్డ్ తీసుకుని చూసింది. అందులో మ్యారియట్ హోటల్ అని ఉంది. సాక్షి హ్యాపీగా రణధీర్ వైపు చూసి థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను మీకు కాఫీ తీసుకొస్తాను అని వెళ్ళబోతుండే సాక్షి నేను ఆరుహితో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు రణధీర్. ఆరుహి టెన్షన్గా అతని వైపు చూసింది. ఓకే సార్. సాక్షి తన రూమ్లోకి వెళ్ళబోతుంటే రణధీర్ ఆమెను ఆపి అవుట్ సైడ్ నా కారు ఉంది, కాసేపు రైడ్కి వెళ్ళిరా, నేను డ్రైవర్కి చెప్తాను అని చెప్పాడు. సాక్షి ఆరుహి వైపు నిస్సహాయంగా చూసింది. తనని వెళ్ళమన్నట్టుగా కళ్ళు మూసి తెరిచింది ఆరుహి. సాక్షి బయటకు వెళ్ళగానే తన కోసం డోర్ ఓపెన్ చేసిన డ్రైవర్ ఆమె లోపలికి వెళ్ళగా కార్ స్టార్ట్ చేశాడు. క్లోజ్ ద డోర్ రణధీర్ అనడంతో ఎందుకు అని అడిగింది ఆరుహి వెంటనే. నో మోర్ క్వశ్చన్స్. ఆరుహి ఇంకేం చేయలేక వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వచ్చి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. రణధీర్ తనకి సమాధానం చెప్పలేదు. లేచి నిలబడి తన కోట్ను తీసి సోఫా మీద విసిరాడు. ఆరుహి బెదురు కళ్ళతో చూస్తుంది. ఆమె చేతిని పట్టుకుని సోఫా మీద బోర్లా పడుకోబెట్టాడు. ఏం చేస్తున్నావు అతని వైపు కోపంగా చూస్తూ అరిచింది ఆరుహి. నేను నిన్ను రేప్ చేయడం లేదు, ఎందుకంత కోపంగా చూస్తున్నావు అని అంటూ తన పాకెట్ల నుండి ఆయింట్మెంట్ తీసుకుని ఆమెను పడుకోబెట్టి టీషర్ట్ పైకి లేపబోతుంటే ఆరుహి అతని దూరంగా నెట్టడానికి ప్రయత్నించింది, ఎంబారెసింగ్గా ఫీల్ అవుతూ. స్టాప్ ఇట్ ఆరుహి. రణధీర్ సీరియస్గా అనేసరికి అతని నెట్టడం ఆపేసింది ఆరుహి. బోర్లా పడుకున్న ఆమె టీషర్ట్ని పైకి జరిపాడు. ఆమె అందమైన నడుము మీద తన గోటి మార్క్స్ చూసి తనపై తనకి కోపం వచ్చింది రణధీర్కి. రణధీర్ యు ఆర్ అ బీస్ట్. తనని తాను తిట్టుకుంటూ ఆయింట్మెంట్ తీసి ఆమె నడుంపై అప్లై చేస్తున్నాడు. ఆయింట్మెంట్ తగలగాని నొప్పిగా అనిపించి గట్టిగా కళ్ళు మూసుకొని కుషన్ను పట్టుకుంది ఆరుహి. రణధీర్ ఆమె నడుం మొత్తం ఆయింట్మెంట్ రాసి మృదువుగా మసాజ్ చేస్తుంటే ఆరుహికి కాస్త రిలీఫ్గా అనిపించింది. నిన్నటి నుండి నువ్వు ఆయింట్మెంట్ ఎందుకు అప్లై చేసుకోలేదు మసాజ్ చేస్తూ అడిగాడు. పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాను, కానీ నాకు నేను ఆయింట్మెంట్ అప్లై చేసుకోవడానికి రాలేదు. సాక్షి హెల్ప్ తీసుకోవచ్చు కదా, తనకు చెప్పలేదా? లేదు అంది మెల్లిగా. ఆయింట్మెంట్ అప్లై చేసి తన టీషర్ట్ కిందకి లాగాడు. ఆరుహి లేచి కూర్చొని అతని వైపు చూసింది వింతగా. రణధీర్ టీపాయ్ మీదున్న జ్యూస్ టాబ్లెట్స్ ఆమెకు అందించాడు. మౌనంగా టాబ్లెట్ వేసుకుని జ్యూస్ ఫినిష్ చేసింది. కాఫీ తాగుతావా? నేను ప్రిపేర్ చేస్తాను. రణధీర్ కిచెన్ వైపు వెళ్ళబోతుంటే అతని చేయి పట్టుకుని ఆపి కాఫీ నేను తీసుకొస్తాను అని వెళ్ళబోయింది. రణధీర్ ఆమెను వెనక్కి లాగి సోఫాలో కూర్చోబెట్టాడు.
నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, సైలెంట్గా కూర్చో. యు ఆర్ నాట్ వెల్, కాఫీ ఎలా ప్రిపేర్ చేస్తావు అని సీరియస్గా అనేసరికి కిక్కురు మనకుండా కూర్చుంది ఆరుహి. రణధీర్ షర్ట్ హ్యాండ్స్ మోచేతుల వరకు ఫోల్డ్ చేసుకుంటూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేస్తున్నాడు. ఆరుహి ఆశ్చర్యం నిండిన కళ్ళతో చూస్తుంది అతని వైపు. నేను నైట్ తనతో పిచ్చిగా బిహేవ్ చేసిన రణధీర్, ఇప్పుడు తన కళ్ళ ముందున్న రణధీర్. ఇద్దరు ఒకరి అంటే నమ్మలేనట్లుగా ఉంది తనకి. ఒకే పర్సన్లు, రెండు ఆపోజిట్ పర్సనాలిటీస్. నైట్ పిచ్చి కోపంతో రూడ్గా వైల్డ్గా అపరిచితుడిలా బిహేవ్ చేసినవాడు ఇప్పుడు కూల్ అండ్ కేరింగ్ లవర్ బాయ్లా స్వీట్గా బిహేవ్ చేయడం, తన కోసం కాఫీ కూడా ప్రిపేర్ చేయడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఆరుహికి. అతన్ని చూస్తుండిపోయింది. కాఫీ ప్రిపేర్ చేస్తూ కార్నర్ లుక్స్తో ఆరుహి వైపు చూస్తూనే ఉన్న రణధీర్ ఆమె చూపు తనపై ఉండడం గమనిస్తూనే ఉన్నాడు. కాసేపటికి 2 కప్పులతో వచ్చిన రణధీర్ ఒక కప్పు ఆమెకు అందిస్తూ, డ్రింక్ దిస్ అండ్ టెల్ మీ హౌ ఇస్ ఇట్ అని అంటూ తన పక్కన కూర్చున్నాడు. కప్ అందుకుని టేస్ట్ చేసిన ఆరుహి ఆ టేస్ట్కి ఆశ్చర్యపోయింది. చాలా టేస్టీగా ప్రిపేర్ చేశాడు అతను. రణధీర్ కనుబొమ్మలు పైకెత్తి ఆమె వైపు చూస్తున్నాడు. ఆరుహి అతని వైపు చూసి, ఇట్స్ వెరీ టేస్టీ అంది సన్నని నవ్వుతూ. ఆమె కాంప్లిమెంట్కి బదులుగా ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు రణధీర్. ఆరుహి కళ్ళు విప్పాచి చూసింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రణధీర్ ఆరుహిల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? రణధీర్లో మార్పు వస్తుందా, లేదా మళ్ళీ ఆమెకు షాక్ ఇస్తాడా? ఆరుహిని 1 year కాంట్రాక్ట్కి ఒప్పించడానికి రణధీర్ ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నాడు? 2 రోజుల్లో ఆరుహి సైన్ చేస్తుందా? సిద్ధుని రణధీర్ ఏం చేయబోతున్నాడు? ఈ స్టోరీ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.